వైఎస్ఆర్ అండ్ కేసీఆర్ గారికి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. ఇద్దరు గొప్ప నాయకులే. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎం అండ్ తెలంగాణకి సీఎం. చరిత్రలో నిలిచిపోతారు వీళ్ళకి వైఎస్ఆర్ తెచ్చిన పథకం ఆరోగ్యశ్రీ చరిత్రలో నిలిచిపోతుంది. కేసీఆర్ గారు తెచ్చిన పథకం రైతు బంధు చరిత్రలో నిలిచిపోతుంది, నో డౌట్. వీళ్ళ మధ్యన కొన్ని పోలికలు ఉంటాయి. ఆ పోలికలు ఏంటో డిస్కస్ చేద్దాం ఇప్పుడు. కేసీఆర్ గారిది తెలంగాణ సీఎం, వైఎస్ఆర్ ఏపీ సీఎం. వీళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి వచ్చింది వైసీపీ పార్టీ అనమాట, అండ్ బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ కేసీఆర్ గారికి కుమార్తె కేటీఆర్ కవిత, అండ్ వైఎస్ఆర్ గారికి కుమారుడు వైఎస్ జగన్, కుమార్తె షర్మిల. అయితే ఇక్కడ కేటీఆర్కి కవితకి పడట్లేదు, ఇక్కడ వైఎస్ జగన్కి షర్మిలకి పడట్లేదు. ఇక్కడ కవిత నా టార్గెట్ సీఎం, నేను అని జన జాగృతి అని చెప్పేసి పార్టీ పెట్టి నియోజకవర్గాన్ని తిరుగుతుంది. ఇక్కడ షర్మిల కూడా ప్రజల్లో తిరుగుతుంది. మెయిన్ టార్గెట్ వచ్చేసి వైఎస్ జగనే, ఇక్కడ మెయిన్ టార్గెట్ వచ్చేసి కేటీఆర్ గారే. ఇది ఒక సిమిలారిటీ. కవిత టార్గెట్ కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ, షర్మిల టార్గెట్ వైఎస్ జగన్ అండ్ వైసీపీ పార్టీ. ఇక్కడ షర్మిల టార్గెట్ తెలుగుదేశం కన్నా వైసీపీఏ మెయిన్ టార్గెట్, కవిత పార్టీ నా కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ఏ మెయిన్ టార్గెట్ అని చెప్పొచ్చు. ఇద్దరు జనంలోకి వెళ్తున్నారు. ఇద్దరు ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్ ఓటమి, అక్కడ వైసీపీ ఓటమి. ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ అండ్ వైసీపీకి ప్రాబ్లం అవుతుంది వీళ్ళ ఇంటి ఆడవాళ్ళ వల్ల. ఎందుకంటే వాళ్ళ పార్టీ మీదనే విమర్శలు చేస్తున్నారు. ఒక రకంగా ఇంటి గుట్టు వీళ్ళ ప్లస్ మైనస్ అన్నీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి వెళ్తుంది అని అంటున్నారు రాజకీయ నిపుణులు. అండ్ ఇటు ట్విస్ట్ ఏంటంటే ఇటు తెలంగాణ నుండి కవిత జైలుకి వెళ్ళింది, ఆంధ్రప్రదేశ్ నుండి జగన్ కూడా జైలుకి వెళ్ళాడు. సో ఇదండి సిమిలారిటీస్. మీకేమైనా ఇంకేమైనా సిమిలారిటీస్ అనిపించినా కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.